హలో అండి. మీలో ఎంతమందికి టొమాటో ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. చాలామందికి ఇష్టం ఉంటుంది. అలాగే టేస్టీగా ఉంటుంది. కానీ సగం టైం అయితే టొమాటోలు కట్ చేయడానికే సరిపోతుంది. అలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకొని చూడండి. టైము సేవ్ అవుతుంది. టేస్టీగాను ఉంటుంది. ఎలా చేసుకోవాలంటే ముందుగా మనం ప్యాన్ తీసుకొని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకున్నారంటే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా పసుపు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనము టొమాటోల్ని కట్ చేసుకోకుండా మిక్సీలో ప్యూరీ లాగా చేసుకుంటున్నాను. అలాగని మెత్తగా చేసుకోలేదు, కొంచెం అట్లట్లే కచ్చపచ్చగా ఉండేటట్లు వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిక్సీలో వేస్తే మసాలా లాగా ఉంటుందేమో అని చెప్పేసి ఏం భయపడక్కర్లేదు. నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా భయపడ్డాను. నా ఫ్రెండ్కి కూడా చెప్పాను, ఇలా మిక్సీ పట్టేసానే ఎట్లుంటుందో ఏమో అనేసి. కానీ అలాంటివి ఏం భయం పెట్టుకోవద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. టొమాటో ప్యూరీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత ఇలా మనకి టొమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు కారము, ధనియాల పొడి వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. పక్కనే ఎగ్స్ కూడా ఉడకపెట్టేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసి మనం కుక్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఎగ్స్కి ఈ కర్రీ మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. అప్పుడే ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. అంటే అందరికీ తెలుసు, అక్కడ టమాటాస్ కట్ చేసుకునే అంత లేట్ ఎందుకు అని నేను ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.